మీ మీ మన జిల్లాకు సంబంధించి మీ ఊరుకు సంబంధించి మాజీ మంత్రిని పట్టుకునే ఏదో ప్రయత్నం ఉందా, లేకపోతే ఇలాగే బాధపడతారా? సరే, రైట్. ఒకసారి మస్తాన్ గారి దగ్గర, మస్తాన్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు గోనె ప్రకాష్ రావు గారు నిన్న విజయవాడ వచ్చి, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి వచ్చి ఇక్కడ జరుగుతుంది ఈ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి దీన్ని రద్దు చేయాలని మోడీ గారిని కలుస్తారని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చేళ్ళారు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దీని మీద ఎందుకు స్పందించడం అనేది పెద్ద $1 బిలియన్ ప్రశ్న ఒకటైతే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాగానే 23 PPA ఒప్పందాలకు సంబంధించిన ఒక్క కలం పోటుతో రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. సో అది చంద్రబాబు నాయుడు గారికి గుర్తుందో లేదో నాకైతే తెలియదు. ఇప్పుడు దీన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం అయితే మామూలుగా అయితే లేదు. ఎప్పుడైతే FBI కుంభకోణం బయట పెట్టిందో, అక్కడ ఛార్జెస్ ఫ్రేమ్ చేసిందో, అలాంటి ఒక సమాచారం వచ్చినప్పుడు మినిమం ప్రజలకి ఈ ఒప్పందాల మీద ఎలా ముందుకు వెళ్ళబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు 100 కోట్లని వెనక్కి ఇచ్చేశారు, గోనె ప్రకాష్ రావు గారు ఏమో వెళ్ళి నరేంద్ర మోడీని కలుస్తారంటున్నారు. ఇక్కడ అందరూ కూడా బైండ్ ఎవర్ అయిపోయి ఉంటారు కేంద్ర ప్రభుత్వానికి అంటానికి, అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ అన్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏకతాటిగా బీజేపీకి చేతులు కట్టుకొని నుంచోవడం తప్పితే అదానీ గారు బీజేపీ పక్కనే ఉంటారు కాబట్టి ఆ విషయమైన భయాందోళన ఇక్కడ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తా ఉంది. సార్, అదానీ గారు బీజేపీ పక్కన ఉంటారు. అదానీ గారు ఏ పక్క ఉంటే పార్టీలు ఆ పక్క ఉంటాయి సార్. రైట్. మన సురేంద్ర నాయుడు గారు కుడి ప్లీజ్ కంక్లూడ్ అండి. సార్, ఇప్పుడు మేము బీజేపీనో లేకపోతే ఇంకొకరు వాళ్ళకో వీళ్ళకో భయపడేది ఏమి లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నదన్న అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కి నష్టం వస్తే ఆ నష్టాన్ని మేము భరిస్తూ ముందుకు పోయేది ఏముండదు. ఇప్పుడు మీరు సార్ అన్నట్టు ఈ ఏదైతే సెక్యూతో ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందాన్ని పునఃపరిశీలిస్తాం. దీనివల్ల నష్టం అంటే దీనివల్ల చాలా నష్టం జరిగింది, మనం రద్దు చేసేయాలంటే రద్దు చేస్తారు. నేను ఒకటే ప్రశ్న సురేంద్ర నాయుడు గారు, శారదాపీఠం భూములు రద్దు చేసాం, శారదాపీఠం ఆస్తులు స్వాధీనం చేసుకున్నాం, ఇది కూడా రద్దు చేసేయండి. అదే సార్, శారదాపీఠం భూములు కానీ దాన్ని అంతా స్వాధీనం చేసుకోవడం కూడా టైం వెంటనే కాదు, టైం పట్టిన తర్వాత దాంట్లో పూర్వాపరాలు అన్ని కూడా చూసిన తర్వాతనే డెసిషన్ తీసుకున్నారు. ఇది కూడా ఖచ్చితంగా మాక్సిమం నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం 1 month లో దీని మీద టోటల్ డెసిషన్ అయితే వస్తుంది. నేను ఒక విషయం చెప్పనా నాయుడు గారు, ఒక విషయం చెప్పనా, రాష్ట్రానికి ఒక సెకండ్, ఇల్లు తగలబడుతుంటే తగలబట్టడానికి గల కారణాలు అన్వేషిస్తావా, ఫైర్ ఇంజిన్ వాళ్ళని పిలుస్తావా? అంటే అది వేరే ఇది వేరే సార్. ఇప్పుడు ఒప్పందం జరిగింది, ఒప్పందం జరిగిన తర్వాత 1 మెగావాట్ విద్యుత్ కూడా సప్లై కాలేదు. దీంట్లో అదాని ఇంకేమన్నా మనకు ఏదైతే గుజరాత్ కి ఇచ్చినట్టు ₹1.5 మనకి ఇస్తాడా? నేనేదో జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చేసాను, అది నా పర్సనల్ డబ్బు అనుకోండి, మీకేమో నష్టం జరగదు ఈ రాష్ట్రానికి, కాబట్టి అది నా లెక్కలో పడిపోని మీకు ఏదైతే గుజరాత్ లో ఇచ్చినట్టు ₹1.5 మీకు ఇస్తానండి, కంటిన్యూ చేయండి అంటాడా? లేదు, అనలేదు అనుకుంటే దాన్ని క్యాన్సిల్ చేసి కొనేసి మనం ముందుకు పోతాం. రాష్ట్రానికి నష్టం జరగకూడదు ఏ పక్షానైనా కానీ. ఇప్పుడు అదాని నష్టపోయో లేకపోతే అదాని నో లాస్ నో ప్రాఫిట్ మనకిస్తానంటే సంతోషం తీసుకుంటాం. ఏమి అదాని ఇచ్చినప్పుడు మనం తీసుకోకూడదనే రూల్ ఏం లేదు కదా. ఆయన వ్యాపారస్తుడు సార్, ఏ రాష్ట్రంలోనూ వ్యాపారం చేస్తున్నాడు, ప్రతి రాష్ట్రంలోనూ. కానీ రాష్ట్రంలో వ్యాపారం చేసేటప్పుడు మనకు నష్టం జరగకుండా వాళ్ళు వ్యాపారం చేస్తే సంతోషిస్తాం. మనకు నష్టం వచ్చేటట్టుగా వ్యాపారం చేసినారంటే ఆ వ్యాపారస్తుడితో మనకు పని లేదు. సో అదాని శుద్ధపూస పులుకడిగిన ముత్యం, ఇది శుద్ధపూస అనడం లేదు, మీరు తీర్మానిస్తున్నారు. నేను శుద్ధపూస కాదా అనే దాంట్లో నేను వెళ్ళట్లేదు సార్. వ్యాపారం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా. నాయుడు గారు, నా మాట అవద్దు, మీ మాట అవద్దు, మీరెట్టకు రద్దు చేయరు, అర్థమైపోయింది. నేను అడిగిన ఊతిని నా గొంతుంచుకోవటమే. కానీ ఆ ఒప్పందాన్ని కొన్నాళ్ళు సస్పెండెడ్ యానిమేషన్ ఫ్రీజ్ చేసి పక్కన పెట్టచ్చు కదా. అదే సార్, ఇప్పుడు నిన్ననే 3 రోజులు అయింది కదా సార్, ఈ డిక్కీ మీద పునరాలోచిస్తాము అని చెప్పి మాట్లాడడం 3 రోజులు అయింది చంద్రబాబు నాయుడు. 3 రోజులే అయింది. ఈ 1 week లో
దీని మీద కూడా క్లారిటీ వస్తది. మనం ఏం ఇబ్బంది పడాల్సిన, రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోదు. అది మాత్రం ష్యూర్ సార్, పక్కా నేను చెప్పగలుగుతా. ఒకటి సార్, వ్యాపారస్తుడు ఎక్కడైనా కూడా లూప్ పోల్స్ ఎత్తుతారు సార్. లూప్ పోల్స్ ఎత్తికి ఎదుటి మనిషితో నేను ఒప్పందం కుదుర్చుకోవాలన్నప్పుడు ఆ ఒప్పందం కుదుర్చుకునే ముందు ఈ వ్యాపారస్తుడికి ఏం లూప్ పోల్స్, ఎదుటి మనిషికి ఏం లూప్ పోల్స్ ఉన్నాయి. రైట్, ఓకే. ఒక హైపోథెటికల్ ఇలా జరుగుతుందని అనుకుంటూ ఒక మాట నేను మీతో అంటున్నా. రేపు పొద్దున అదాని శుభ్రంగా ఇప్పుడు మైలపడ్డాడుగా జగన్మోహన్ రెడ్డితో తిరిగి గంగా స్నానం చేసి వస్తాడు ఆంధ్రప్రదేశ్, మైలు తీరిపోద్ది. మీరు మీ ఒప్పందాన్ని ప్రజల ముందు చేసుకుంటారా, లేకపోతే మీ సెక్రటేరియట్లో చేసుకుంటారా? సార్, ప్రజలకు ఈ ఒప్పందంలో జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించి, మళ్ళా ఒకవేళ అదాని మన దగ్గరికి వచ్చి నేను తగ్గించిస్తానో లేదు అన్నప్పుడు అందరికి కూడా చెప్పి ఈ ఒప్పందం ఇంత జరిగింది, అదాని మన వల్ల ఇంకా తగ్గించి మనకి ఈ ఒప్పందంతో ఇస్తున్నాడు అంటే దాన్ని అందరూ కూడా ప్రజలు హర్షించే విధంగా ఉంటే తీసుకుంటారు. దాని తప్పే ఉంది సార్. 1.5 రూపాయకి ఇచ్చాడు అనుకోండి. దానికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసిన బ్యూరోక్రాట్లందరూ ఇంకా ఆయన మాయలో ఉన్నారు. వాళ్ళని శుభ్రంగా ఒకరోజు కాశీ తీసుకెళ్ళి గంగా స్నానం చేయించి వాళ్ళందరినీ పరిశుద్ధుల్ని చేసి పవిత్రుల్ని చేసి వాళ్ళని సక్రమంగా పనిచేయమని చెప్పండి.